లారీ యజమానులు చేస్తున్న సమ్మె 6 రోజుకు చేరుకుంది. డీజిల్ను జీఎస్టీలోకి చేర్చాలన్న ప్రధాన డిమాండ్తో 5 రోజులుగా లారీ యజమానులు సమ్మె చేస్తున్నారు. దీంతో లారీలు ఎక్కడికెక్కడ నిలిచిపోయాయి. సమ్మె ప్రభావం పెట్రోల్ ట్యాంకర్లపైన పడింది. అనేక చోట్ల పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. తెలంగాణలో లారీల సమ్మె పాక్షికంగా జరిగిన నిత్యావసర సరుకులకు కొరత ఏర్పడింది. పండ్లు, కూరగాయల ధరలు పెరిగాయి. ఎరువులు, విత్తనాల సరఫరా నిలిచిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దేశవ్యాప్తంగా లారీల సమ్మె 6వ రోజుకు చేరుకుంది. దీంతో నిత్యావసర వస్తువుల రవాణా ఎక్కడికెక్కడ నిలిచిపోయింది. డీజిల్ను జీఎస్టీలో చేర్చాలంటూ లారీ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. సమ్మెపై మరిన్ని వివరాలు విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న లారీల సమ్మె ఆ రోజు చేరింది. జాతీయ స్థాయిలో లారీ ఓనర్స్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా 3.5 లక్షల లారీలు ఈ సమ్మెలో భాగంగా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావం రాష్ట్రంలోని నిత్యావసర సరుకుల మీద, కూరగాయల మీద కూడా ఇప్పటికే ప్రభావం కనిపించడం ప్రారంభమైంది. అయినప్పటికీ కూడా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం పట్ల లారీ యజమానులు తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తున్నారు. లారీ యజమానులు చేస్తున్న ఈ సమ్మె ప్రభావం ఏ రకంగా ఉంది, సమ్మె ఏ రకంగా కొనసాగుతుంది, మనతో మాట్లాడడానికి ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు మనతో ఉన్నారు. ఈశ్వరరావు గారు, చెప్పండి, సమ్మె ఎలా కొనసాగుతోంది? సమ్మె దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ చాలా ఉధృతంగా ఎవళ్ళకాళ్ళు చాలా ప్రశాంత వాతావరణంలో సమ్మె జరుగుతూ కానీ ఈ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి మాత్రం ఇది మంచి పద్ధతి కాదు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఒక సమస్య ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళినప్పుడు దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. మరి ప్రధానమైన ఈ 4 డిమాండ్ల గురించి వాళ్ళు కూడా ఆలోచించాలి. సరే, ఇప్పటికి 3-4 రోజుల నుంచి కాబట్టి ఇప్పుడు పెద్ద ప్రభావం ఏమీ లేకపోయినా ఇప్పుడు దేశవ్యాప్తంగా మళ్ళీ పరిశ్రమలకి వాటికి ప్రాజెక్ట్ కార్గో అంతా కూడా ఆగిపోయి ఈ పారిశ్రామిక వర్గాలకు కూడా చాలా ఇబ్బంది తగిలింది ఇప్పటికే. కాకపోతే ఏంటంటే నిత్యావసర సరుకులు అవన్నీ కూడా మేము ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని చెప్పి ఇది జాతీయ స్థాయిలో మనం తేల్చుకోవాల్సిన విషయం కాబట్టి ఇప్పటి వరకు మేము కొంచెం చూసి చూడనట్టు వదిలేసాం. మరి ఇది వెంటనే కేంద్ర ప్రభుత్వంగానే దీని మీద ఆలోచించి వెంటనే దీని పరిష్కార మార్గంగానే చూపించకపోతే ఇక భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక తర్వాత ఇప్పుడు మేము నేషనల్ లీడర్స్తో కూడా మాట్లాడుతున్నాం. మరి అక్కడ కానీ స్పందన కానీ సరిగా లేకపోతే ఇక నిత్యావసర సరుకులు కూడా బంద్ చేసే కార్యక్రమం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు సమ్మె కారణంగా ఎంత మేరకు నష్టం అటు లారీ యజమానులకు, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడిన పరిస్థితి కనిపిస్తోంది? ఈ లారీల సమ్మె వల్ల మేము జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అడిసిమల్లి సదాశివరావు మాట్లాడుతున్నానండి. ఈ లారీల సమ్మె వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రతిరోజు గవర్నమెంట్ వారికి డీజిల్పై కానీ అనేకమైన విధాల మా లారీ మీద వచ్చే ఆదాయంలో 20 కోట్ల నష్టం గవర్నమెంట్కి, 30 కోట్ల నష్టం మా లారీ వారికి ఏర్పడుతుందండి. దీంట్లో ముందు డైరెక్ట్గా వచ్చే నష్టం కన్నా మా కార్మికులు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు, తర్వాత వారు అందరూ కలిసి చాలా ఇబ్బందుల్లో పడి లారీ మినిమం 40 మంది బతుకుతారు ఒక లారీ మీద. వీరందరూ 5వ రోజు చేరటం వల్ల ఇవాళ 5 రోజులు పూర్తి అయిపోయింది, 6వ రోజు చేరింది. ఈ 6 రోజులు బంద్ వల్ల ఏ రోజు పని చేసుకొని ఆ రోజు వాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వారందరూ చాలా ఇబ్బంది పడి ఈ బంద్ని గవర్నమెంట్ వారు కూడా గమనించట్లేదని వారు కూడా తీవ్రం చేసి మేము కూడా మీతో సంఘీభావంగా ఎలాంటి బంద్కైనా వస్తాం సార్ అంటున్నారు. మేము సైలెంట్గా బంద్ చేసుకోవటం అనేది ఇది అల్లరి చేస్తేనే బంద్ అనేది ఎప్పుడూ గవర్నమెంట్ వారు ఊహించకూడదు. లారీలు స్వచ్ఛంద బంద్ మేము పిలుపునిచ్చిన మేరకు మా లారీ ఓనర్లందరూ 3,50,000 లారీలు కూడా స్వచ్ఛందంగా ఆపున్నాయి. మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఎక్కడా లారీలు కనబట్టలేదు రోడ్డు మీద. 5%, 1% ఎక్కడ ఆగిన బళ్ళు అవే వస్తున్నాయి కానీ ఇప్పుడు కొత్తగా లోడెత్తుకునే వాళ్ళు ఎవరు లేరు. దీన్ని గమనించి లారీ ఓనర్లు బళ్ళు తిప్పలేని పరిస్థితుల్లో ఈ ఫైనల్గా మా వాళ్ళు బంద్కు దిగారండి. వాళ్ళు కోరిన కోరికలు కూడా అతి న్యాయబద్ధమైన కోరికలు తీర్చడానికి సెంట్రల్ గవర్నమెంట్ వారు ముందుగా వెంటనే స్పందించి మా కోరికలు తీర్చాలని ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తారు. ప్రధానంగా చెప్పండి, ఇతర రాష్ట్రాల నుంచి అంటే పశ్చిమ బెంగాల్ నుంచి రావాల్సిన బంగాళాదుంపలు కానీ, మహారాష్ట్ర నుంచి రావాల్సిన ఉల్లిపాయల సరఫరా కానీ ఇప్పటికే నిలిచిపోయింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే దిగుమతులు కానీ, ఇక్కడ నుంచి వెళ్ళే ఎగుమతుల మీద దీని ప్రభావం ఎలా కనిపిస్తోంది? ఇప్పుడు ఈ ప్రభావం రేపు నుంచి వాళ్ళ నుంచి ఇంకా ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే బంద్ అని చెప్పి మేము 40 రోజుల ముందే అనౌన్స్ చేసాం కనుక దాని నిమిత్తం అందుకుని ఈ నిత్యావసర వస్తువులన్నీ
స్టాక్ పెట్టుకునే 4-5 రోజులలో అయిపోతాయి కనుక ఇవాళ 6వ రోజులోకి వచ్చాం కనుక ఈలోపు ఈ రోజు నుంచి రేపు నుంచి నిత్యావసర వస్తువులు అన్నీ కాడ అయిపోయినాయని మాకు తెలిసిన వార్తలు. అందుకని మేము కాడ గవర్నమెంట్ స్పందిస్తుంది, ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు, ఇది ప్రజలందరికీ ఉపయోగపడేదే. దేనివల్ల అంటే ప్రతి వస్తువు మీద ట్యాక్స్ పడుతుంది, డీజిల్ మీద పన్ను పడుతుంది, టోల్గేట్ల మీద పడే పన్ను కాడ ప్రతి మనిషి భూమి మీద ఉండేవాడికి భారమే ఇది ఇంటర్నల్గా. అది అర్థం చేసుకుని ప్రజల కాడ మాకు వాలంటరీగా వచ్చి స్పందన కావాలంటే మేము కాడ తల ఒక రోజు చేస్తామని కాడ అడుగుతున్నారు మా అసోసియేషన్ని. మేము కాడ అవసరం వచ్చినప్పుడు మేము ప్రజలతో కాడ చేయటానికి ముందుకు వస్తానికి కాడ ఆలోచన చేస్తున్నాం. ఈ నిత్యావసర వస్తువులు కాడ 2 రోజుల్లో ఇబ్బందికరంగా ఆగిపోతాయి. అసోసియేషన్లు అందరూ కాడ పెట్రోల్ ప్రోడక్ట్, గ్యాస్ ప్రోడక్ట్ కాడ ఆపటానికి కాడ సిద్ధం అవుతున్నాము. త్వరగా గవర్నమెంట్ నిర్ణయం తీసుకునే పక్షంలో మళ్ళీ ఇంకా ఎక్కువగా ఈ 5% వెహికల్స్ని వదిలేస్తున్నాం, నిత్యావసర వస్తువుల్ని వాటిని కాడ ఆపుతాం అనుకుంటున్నామండి. ఒక రాష్ట్రానికి పక్క రాష్ట్రానికి మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. దీనన్నింటినీ కూడా ఒక శాస్త్రీయ పరంగా ఈ ధరలను నిర్ణయించకపోతే దాని ప్రభావం ఎలా ఉంటుంది లారీల నిర్వహణ మీద? మనుగడ ఎంతో ఇబ్బందిగా ఉంది. లారీల మీద వేలాది మంది జీవనాధారం కొనసాగిస్తున్నాం. మేము ఎన్నిసార్లు రాష్ట్ర గవర్నమెంట్కి విన్నవించినా, ఎన్ని విజ్ఞప్తులు చేసినా, ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా మా దున్నపోతు మీద వాన కురిసినట్టుగా మా మాట పట్టించుకోకుండా పుట్టదాఖలు చేస్తున్నారు ఆ విజ్ఞప్తులన్నీ. పక్క రాష్ట్రాల్లో 5 రూపాయలు 6 రూపాయలు, కర్ణాటకకి మనకి వేరియేషన్ ఉంది, తెలంగాణకి మనకి 3 రూపాయలు వేరియేషన్ ఉంది. మనం ఎన్ని విజ్ఞప్తులు చేసినా దాన్ని పట్టించుకోవట్లేదు. మన రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ దీని గురించి అసలు మమ్మల్ని సఫర్ చేస్తూ మేము వెహికల్స్ తిప్పలేని పరిస్థితిలోనే బంధుకు సహకరించి మేమందరం ఒక ఐకమత్యంగా ఉండి మేమందరం ఇది చేస్తున్నాం. దీని మీద వేలాది మంది మన ట్రాన్స్పోర్టేషన్ మన దేశానికి వెన్నుముక లాంటిది, దాన్ని అందరికీ మేము సపోర్ట్ చేసి ఈ వేలాది కార్మికులందరూ పస్తులుండి ఇప్పుడు 5-6 రోజులు అయిపోయింది పస్తులుండి దీన్ని చాలా ఇదిగా చూస్తున్నారు. డ్రైవర్ కానీ క్లీనర్లు కానీ దీని మీద అమాలీలు కానీ ట్రాన్స్పోర్టేషన్ వేల సంఖ్యలో దీని మీద ఇబ్బంది పడిపోతున్నాం. లారీల సమ్మె ఉధృతంగా కొనసాగుతుంది. దాదాపుగా 6వ రోజుకు చేరినప్పటికీ కూడా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి సమ్మెను నివారించే ప్రయత్నాలు జరగకపోవడం పట్ల లారీ యజమానులు, లారీ ఓనర్స్ అసోసియేషన్ కూడా తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 150 కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీల మీద దీని ప్రభావం అధికంగా కనబడుతుంది. రాబోయే రోజుల్లో నిత్యావసర సరుకులైన కూరగాయలు, అదేవిధంగా పాలు, పెట్రోల్, డీజిల్ ఇటువంటి వాటికి కూడా ఆపడానికి సిద్ధంగా ఉన్నాం. సమ్మె ఉధృతంగా కొనసాగిన నేపథ్యంలో వాటి కొరత కూడా ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా పాలకులు స్పందించాలని లారీ యజమానులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో రాజా రమేష్, సాక్షి టీవీ, విజయవాడ.